మేమిప్పుడు చాలామంది ఇండియాలో చూసుకుంటూ ఉంటే హెల్త్ గురించి ఎక్కువ అవేర్‌నెస్ అనేది లేదు. ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్‌నెస్ వస్తుంది. కానీ అంతకుముందయితే అసలు లేదు. సో, ఈ హెల్త్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల విలేజెస్‌లో గానీ, సిటీస్‌లో గానీ ఎలాంటివి ఫేస్ చేయొచ్చు? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? హెల్త్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల సిటీస్‌లో మెయిన్‌గా లైఫ్ స్టైల్ మారి ఫర్టిలిటీ ఇష్యూస్ అయితే రైజ్ అవ్వడం హ్మ్. చూస్తూ ఉన్నాము. విలేజెస్‌లో అయితే హెల్త్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్స్ ఓకే. ఇదేనండి. హ్మ్. ఏదైతే ఇప్పుడు పీహెచ్‌సీలో మనకి హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారో, హ్మ్. సో అక్కడి నుండి ప్రివెంటివ్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ అయ్యి మనకి విలేజెస్‌లో సబ్ సెంటర్స్‌లో కానివ్వండి, అది పీహెచ్‌సీస్, అర్బన్ హెల్త్ సెంటర్స్. సో వీళ్ళందరూ హెల్త్ అవేర్‌నెస్, హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మంచిగా కండక్ట్ చేస్తే హ్మ్. అక్కడి నుండి మనకి ఈ సిటీస్‌కి ఎవరైతే మైగ్రేట్ అయ్యి వస్తుంటారో, అవును. సో వాళ్ళనందరినీ మనం మంచిగా ఎడ్యుకేట్ చేసి సిటీస్‌లో అనేది సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సిటీస్‌లో ఉన్న పీపుల్ ఉంటారు కదా! సో అవును. వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అంటే త్రూ మీడియా. ఓకే. సో ఎక్కువగా ఇప్పుడు ప్రతి ఒక్కరు అవును. మీడియాని చూస్తూ ఫాలో ఉంటారు, అవుతున్నారు, ఫాలో చూస్తూ అవుతుంటారు ఉన్నారు. కాబట్టి, సో మంచిగా ఆహ్, ఇది చెప్పే అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా అంటే పాజిటివ్ అనుకోవచ్చా? నెగెటివ్ అనుకోవచ్చా? హెల్త్ అవేర్‌నెస్ గురించి? హెల్త్ అవేర్‌నెస్ గురించి అంటే చాలా బోత్ మట్టుకు సైడ్. ఇంపాక్ట్ అనేది ఉంటుంది. హ్మ్. మన యువత మీద, యూత్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ఈ మిడిల్ ఏజ్ కానివ్వండి, హ్మ్. ఎవరైనా అవును. ఎవరికి అవసరమైనా ఫస్ట్ గూగుల్‌నే చూస్తారు, మీడియాని అప్రోచ్ అవుతుంటారు కాబట్టి, అవును. ప్రాపర్ గైడెన్స్ ఉన్న హ్మ్. ఛానల్స్ అనివ్వండి, ఏవైనా హ్మ్. ఫాలో అయితేనే మంచిది. అంటే ఇది మనం పాజిటివ్ అనుకోవచ్చా? నెగెటివ్ అనుకోవచ్చా? అంటే అదే టైంలో మనం ఎక్కువ మొబైల్ చూస్తున్నాము అనుకోవచ్చు. అనుకోవచ్చు. కానీ టిప్స్ ఫాలో అవుతున్నాము అని కూడా అనుకోవచ్చు. సో, ఎలా అంటే ఏ రకంగా చూసుకోవచ్చు మనం దీన్ని? ఇది ఏ ఏ విధంగా అంటే అదే అండి, డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ ఇది. హుహు. సో, మరి ఆహ్, సోషల్ మీడియా మీదే డిపెండ్ అయ్యి ఉండకూడదు. హ్మ్. అన్నిటిని తీసుకొని మనకి ఏది ఇంపార్టెంట్. సరిపోతుంది, హ్మ్. మనకేది సరిపోతుంది, ఓకే. అన్ని సజెషన్స్ విన్నాము. హ్మ్. సో, మనకేది ఫిట్ అవుతుంది అంటే ఆ సోషల్ మీడియాని చూసుకుంటూ దాని మీద టైం వేస్ట్ చేసుకుంటూ, ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ హ్మ్. ఆపేసి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను అని కూడా కూర్చోవడం కరెక్ట్ కాదు. ఓకే. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. హ్మ్. ఒక ఫీమేల్ అన్న తర్వాత అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, నాట్ ఓన్లీ ఫీమేల్, మేల్ అయినా గానివ్వండి, హ్మ్. ఎక్కువగా ఫ్యామిలీ ఎంతవరకు, ప్రొఫెషన్, సో కెరీరే ఎంతవరకు, సో అన్నిటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకొని హ్మ్. సొసైటీలో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఇన్వెన్షన్స్ కానివ్వండి, ఏదైనా హ్మ్. ఏ విధంగా ముందుకు లీడ్ చేయొచ్చు ఫ్యామిలీని అనేది, దీని మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అసలు ఫస్ట్. ఓకే మ్యామ్. మ్యామ్ ఒక గైనకాలజిస్ట్‌గా మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడున్న యూత్‌కి గానీ, పిల్లలకి గానీ, అంటే పెద్దవాళ్ళకి గానీ? యాస్ ఎ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే అండి, లైఫ్ స్టైల్ హ్మ్. ఫస్ట్. సో యూత్ కానివ్వండి, చిన్న చిన్న పిల్లల నుంచి, హ్మ్. ఫ్యామిలీ నుంచి, ఒక అమ్మాయికి ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తే ఓకే. డెఫినెట్లీ ఇంట్లో తనకు పెళ్ళవుతుంది. హ్మ్. అబ్బాయిని తను ఇంట్లో అంతా ఫ్యామిలీని టేక్ ఓవర్ చేసుకుంటుంది. సో తన లైఫ్ స్టైల్ మార్చుకొని అసలు ఫస్ట్ తనకి ఎడ్యుకేషన్ అనేది తెలిస్తే, తన పాత్‌లో లైట్ అనేది మనం వేయగలిగితే, తను కరెక్ట్‌గా నడుస్తుంది, ఇంటినంతా నడిపిస్తుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్లస్ టీవీ ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.